హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నా స్టిక్కర్స్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్ ఏంటంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవుతాము, విశ్వంతో కనెక్ట్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది అనేది అతి పెద్ద డౌట్ అనమాట. అయితే ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వటం అనేది అందరికీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే కనిపెట్టడం కష్టం కాదు, కనిపెట్టలేకపోతారు మనం విశ్వంతో కనెక్ట్ అవుతున్నామని. ఎందుకంటే చాలామంది 4ంటికి లేసి అఫర్మేషన్స్ చేయటము, మెడిటేషన్స్ చేయటము, డబ్బుకు సంబంధించినటువంటి రెమెడీస్ అనేవి చేయటం, ఇన్ని చేస్తున్నా సరే ఈ బాధలు అనేవి, రుణ బాధలు అనేవి, డబ్బుకు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వకపోవడం ఏంటి అనేది చాలామంది నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అసలు మనం విశ్వంతో కనెక్ట్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే, విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఫోన్ సడన్గా చూస్తున్నప్పుడు 1111 అనేది కనబడుతుంది. ఇంటెన్షన్గా కాదు, మీరు కావాలని చూడటం కాదు, అనుకోకుండా ఇలా చూస్తే 1111 అనేది కనబడుతుంది. అలా కనబడినప్పుడు మీరు విశ్వానికి కృతజ్ఞత అనేది చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్ అనేది ఒక 3 సార్లు అనుకోండి. మీ మనసులో గట్టిగా బలంగా ఇలా విశ్వానికి, నేచర్కి మీరు కృతజ్ఞత అనేది తెలియజేయండి. ఇంకా మీకు 4444 అనేది మనకు వెహికల్స్ మీద నంబర్స్ కానీ ఎక్కడైనా సడన్గా ఇలా చూస్తున్నప్పుడు కనబడుతూ ఉంటాయి. ఈ సైన్స్ అన్నీ మీకు విశ్వంతో మీరు కనెక్ట్ అయ్యారు అని తెలియజేసే సంకేతాలు అన్నమాట. కొన్నిసార్లు మనం అనుకోగానే మన ఎదురుగానే ఆ వ్యక్తి రావటం అనేది జరుగుతుంది. అప్పుడు మనం అంటుంటాము, మీకు 100 ఏళ్ళు ఇప్పుడే అనుకున్నానని. అయితే ఆ వైబ్రేషన్స్ అనేవి మీవి పాస్ అవ్వటం వల్ల, అతని యొక్క వైబ్రేషన్స్ మీకు మ్యాచ్ అవ్వటం వల్ల సడన్గా మీకు ఆ థాట్ అనేది వస్తుంది. అదేంటంటే అది మీరు నేచర్తో కనెక్ట్ అయ్యారనే సింబల్స్ అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు విశ్వంతో కనెక్ట్ అయినటువంటి ఆ సైన్స్ మీకు కనబడినప్పుడు మీరు ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేస్తే కూడా మీరు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీకు ఏం వ్యాపారం చేయాలని ఒక థాట్ వస్తుందో ఆ వ్యాపారం స్టార్ట్ చేయండి, గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారు. జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేయాలనుకున్నా, లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఏ థాట్ వచ్చినా దాన్ని అమలుపరచడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు 100% దాంట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇక మీ మైండ్ ఆ డబ్బుకు సంబంధించిన వాటిని 100% సక్సెస్ అయ్యే వైపుకి తీసుకెళ్తుంది. మీరు ఆలోచించండి, సైలెంట్గా కూర్చొని, మౌనంగా కూర్చొని ఒకసారి ఆలోచించండి. నేను ఏం చేయాలి, డబ్బు కోసం ఏం చేస్తే, ఏ వ్యాపారం చేయాలి, లేకపోతే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ వర్క్ చేయాలి ఆలోచిస్తే మీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయండి. అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు నేచర్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీకు సక్సెస్ అయ్యేటటువంటి ఆలోచనలే వస్తాయి. అప్పుడు డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ నేచర్తో కనెక్ట్ అవ్వడం అనేది తెలియకుండానే నాకు ఆపర్చునిటీ వస్తాయి, ఇంకా ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూడటం కాదు. ఇలా చేస్తూనే మీ టైం అంతా అయిపోతుంది. సో ఇది కనుక మీరు గుర్తించినట్లయితే ఆ తర్వాత మీరు ఏదైనా సరే, ఏ వ్యాపారం చేసినా, ఒక వ్యాపారం చేస్తున్నారు, దానికి నెక్స్ట్ స్టెప్ కూడా మీరు ఆలోచించి చేస్తే దాంట్లో సక్సెస్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, జాబ్ చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేయాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు అఫర్మేషన్స్ ఇవన్నీ మనీ సబ్జెక్ట్లోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ విశ్వానికి కనెక్ట్ అయినటువంటి సైన్స్ మీకు వస్తే ఫర్దర్గా ఏం చేయాలి అనేది, ఏమి చేయాలి, వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. మీరు ఏదైనా వర్క్ చేయకపోతే మీకు డబ్బులు అనేవి, ఈ అఫర్మేషన్స్ లైఫ్ లాంగ్ చేసుకుంటూ కూర్చున్నా సరే మీకు డబ్బులు రావు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది. లా ఆఫ్ యాక్షన్లోకి దిగిపోవాలి మీరు. లా ఆఫ్ యాక్షన్ అంటే మీరు ఏదో ఒక వర్క్ చేస్తే అది సక్సెస్ అవుతారు. ఆ వర్క్ అనేది చేయటం వల్ల దానికి మీకు డబ్బులు వస్తాయన్నమాట. అలా చేయకుండా ఓన్లీ ఇదే చేసుకుంటూ మనం ఉన్న కాడికే డబ్బులు వస్తాయి అనేది మీరు చేయకండి. మీరు ఏదో ఒక వర్క్ చేయడానికి మీకు మీ మైండ్ ఏదైతే చెప్తుందో, మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ వర్క్ చేయండి. డెఫినెట్గా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీ మైండ్ ఇక నేచర్తో కనెక్ట్ అయింది. సబ్కాన్షియస్ మైండ్ మీకు ఏదైతే డబ్బుకు సంబంధించింది ఉంటుందో దానికి మీరు అఫర్మేషన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి దారి చూపిస్తుంది. సో ఏది చేయకుండా మాత్రం ఉండొద్దు. ఉంటే మీకు ఎప్పటికీ డబ్బులు అనేవి రావు. మీ రుణ బాధలు తీరవు, మీ అప్పు బాధలు అనేవి తీరవు, మీకు ఆ లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు, మీకు డబ్బు కావాలని చెప్పి అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ నేచర్తో కనెక్ట్ అయినప్పుడు మీకు ఓకే
ఇప్పుడు ఈ డబ్బుకు సంబంధించినటువంటి ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఆ దారిని మీకు ఆ అవకాశాలను మీకు తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని ఆ వర్క్ చేయడానికి అల్టిమేట్గా ఇక్కడ వర్క్ చేయడానికే ప్రిఫరెన్స్. లా ఆఫ్ యాక్షన్లో మీరు దిగాలి. లా ఆఫ్ యాక్షన్లో దిగకుండా మీరు ఎంత ట్రై చేసుకున్నా, ఎన్ని అఫర్మేషన్లు రాసుకున్నా, ఎన్ని మెడిటేషన్లు చేసినా, డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి రెమెడీ యూజ్ చేసినా ఫలితం అనేది శూన్యం, ఏమీ అవ్వదు. సో డబ్బుకు సంబంధించినటువంటి ఇలాంటివి చేస్తున్నప్పుడు లా ఆఫ్ యాక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తించాలి ఈ సబ్జెక్టులోకి వచ్చిన వాళ్ళు. దాని ద్వారా మీకు డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఇంకా మంచి మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోవడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మీకు దారి ఓపెన్ అయినట్టు అనమాట. అక్కడ మీరు ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ ఈ చేస్తున్న దాని యొక్క ఫలితము అనేది మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ లా ఆఫ్ యాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నమాట మనకి. సో ఫ్రెండ్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక డబ్బుకు సంబంధించినటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. కలుసుకుందాం ఇంకొక మంచి వీడియోతో. అప్పటి వరకు జై హింద్.